కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్ఎస్ పార్టీ విజిటింగ్ అనంతరం వివేక్ వెంకటస్వామి మీడియాతో నిన్న మాట్లాడిన పరిస్థితి. అనంతరం ఏం చెప్పిండు, అసలు హరీష్ రావు కానీ కడియం శ్రీహరి కానీ పవర్ ప్రజెంటేషన్ అనంతరం వివేక్ వెంకటస్వామి ఏం చెప్పబోతున్నాడు, గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుల పైన చాలా ముక్త ఘట్టంపై వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఒకసారి సార్ ఉన్నాడు మాట్లాడిద్దాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఆ పవర్ ప్రజెంటేషన్ అని మీరు అంటున్నారు, దాంట్లో పవర్ లేదు, ప్రజెంటేషన్ లేదు, కేవలం కమిషన్లు ఉన్నాయి దాంట్లో. అయితే దాని గురించి ఆలోచించేది అవసరం లేదు. నిజంగానే కరెక్ట్ ప్రాజెక్ట్ అయిన ఉంటే ఈ 5 సంవత్సరాలలో 940 టీఎంసీ నీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్కి, ఎందుకు 160 టీఎంసీలే ఇచ్చినారు? అది వాళ్ళు సమాధానం చెప్పాలి. 30,000 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్టు దాన్ని తీసుకెళ్ళి 1,00,000 కోట్ల రూపాయలు చెప్పించి దాని సమాధానం ఇవ్వాలి, వాళ్ళే ఇవ్వాలి. ఈ 2 టీఎంసీ నీళ్ళే ఇవ్వలేదు, దాన్ని తీసుకెళ్ళి ఇంకొక 25,000 ఖర్చు పెట్టి 3వ టీఎంసీ కోసము ఏదైతే కమిషన్లు దోచుకున్నారో దాని సమాధానం వాళ్ళే ఇవ్వాలి. వాళ్ళే ఈ ముఖ్యమంత్రి, నేను ఇంతకుముందు చెప్పిన ఎట్లనైతే ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి తుగ్లక్, అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకెళ్ళి ఇది నష్టపోయినాము, ప్రజలందరూ కూడా నష్టపోతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి ఢిల్లీకి తీసుకుపోయిండు తుగ్లక్. అట్లనే ఉంది ఈ కాళేశ్వరం సంగతి. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మడి అడ్డాలో ఉన్న ప్రాజెక్టుని తీసుకెళ్ళి కాళేశ్వరం మేడిగడ్డ కింద పెట్టి ప్రజల 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన తుగ్లక్ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. సమాధానాలు వాళ్ళకి చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా డిమాండ్ చేసినాను, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, దీంట్లో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. కానీ సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు అవసరం లేదు, ఈడీనే. ఎందుకంటే దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. ప్రజల పైసలను దోపిడీ చేసుకొని ప్రజల పైసలను దుర్వినియోగం చేసినందుకు మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళందరినీ కూడా బుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సార్ ఇంకో విషయం సార్, కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రాజెక్టులకు ఎక్సెస్ పేరుతో కోట్ల రూపాయలు ఎక్స్టెన్షన్ చేసింది. అప్పుడు లేనిది ఇప్పుడు కాళేశ్వరం మీదనే ఎందుకు వచ్చింది? 30,000 కోట్లతో జరిగింది, 1,00,000 కోట్లు అంటున్నారు. ఇదంతా ఇంటెన్షియల్లీ. నిజంగానే వారు చెప్పిన విషయం కరెక్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్స్ ఎల్లంపల్లి, మిడ్ మానేరు, ఇవన్నీ ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ హయాంలో అయినాయి, పూర్తిగానే నీళ్ళు ఇస్తున్నారు. అయితే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో కేవలము వాళ్ళ లోపాలు ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే ఇన్ని వేల కోట్ల రూపాయలు మింగినరో దాన్ని కప్పపుచ్చుకోవడానికి ఇలాంటి అలిగేషన్స్ పెడుతున్నారు. అది ఎంక్వైరీ కమిషన్. నిజంగానే 10 సంవత్సరాలు నువ్వు సత్తాలో ఉన్నావు, నిజంగానే దుర్వినియోగం అయితే నీ పని ఏంది, నీ బాధ్యత ఏంది? మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే చర్యలు తీసుకొని ఉంటావు, అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు నీ లోపాలు కప్పుకోనికే ఇలాంటి వ్యాఖ్యలు. ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తున్నారా లేదా సార్? రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు, ఆ ప్రాజెక్టే నడుస్తలేదంటే నువ్వు నీళ్ళు ఇస్తున్నావు నడుతున్నావు అంటే వాళ్ళు కాపర్ డ్యామ్ అన్నీ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 టీఎంసీ కన్నా ఎక్కువ ఎక్కడన్నా అయితే స్టోరేజ్ ఉంటుందో దాంట్లో ఎప్పుడు కూడా బ్యారేజ్ కట్టరు. ప్రపంచవ్యాప్తంగా కేవలం డ్యామ్ కడతారు. ఈ ముఖ్యమంత్రి పుస్తకాలు చదివి, ఆయనకు నాటి ముఖ్యమంత్రి పుస్తకాలు చదివి నేనే మేధావి అని ఆయన కట్టించుకుంటూ ఇట్లిట్లా అన్నాడు ఇనాగ్రేషన్. ఇప్పుడు ఇట్లిట్లా అని చెప్పి చివరి చెప్పి ఏం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ద్వారా ఈ మనీ ఏదైతే ప్రజల పైసలు దుర్వినియోగం చేసిందో దాన్ని కక్కిపిచ్చే బాధ్యత ఈడీది. ఇది పరిస్థితి. మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ద్వారా ఈ ప్రాజెక్టుపై ఎంక్వైరీ జరిపించాలి. ఇప్పుడు సిబిఐ కూడా కాదు, పూర్తిగా ఆ ఈడీ ద్వారా ఎంక్వైరీ చేపించి దీంట్లో దోషులు ఎవరు అన్నది తేల్చాలని ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ప్రాజెక్టే ఉపయోగంలో లేదు, నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తామని నేరుగా ఆర్టీవీతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పిన పరిస్థితి కనబడుతుంది.